తిప్పర్తి మండలం చౌరస్తాను ఆర్ఎండ్బి నిధుల ద్వారా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. చౌరస్తా అభివృద్ధి పనులకు ఇదివరకే టెండర్లను పిలవడం జరిగిందని చెప్పారు. శనివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తాను 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తిప్పర్తి మండల కేంద్రంలోని చౌరస్తా అభివృద్ధిలో భాగంగా మంచి వాతావరణం కల్పించడంతో పాటు అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఫౌంటైన్తో పాటు చౌరస్తా చుట్టూ ఇప్పటి వరకు చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వారికి శిల్పకళా వేదికలో మాదిరిగా షాపులు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ చౌరస్తాను అంబేద్కర్ చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు తెలిపారు. చౌరస్తా అభివృద్ధి పనులకు ఇదివరకే టెండర్లను పిలవడం జరిగిందని తెలిపారు. ఆదివారం నుండి పనులు ప్రారంభం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. చౌరస్తా అభివృద్ధి వల్ల తిప్పర్తి చౌరస్తాకు మంచి అందం వస్తుందని, తిప్పర్తికి బైపాస్ ఉన్నందున ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగదని, చౌరస్తా మీదుగా వెళ్లే వారికి, అదేవిధంగా చౌరస్తా చుట్టూ షాపులు, ఇతర వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పార్కును, ఫౌంటైన్ను, చెట్లను, పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేసి అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని పెడతామని తెలిపారు. తెలంగాణ రావడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ముఖ్యమని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని తిప్పర్తి చౌరస్తాలో ఏర్పాటు చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దసరాలోపు చౌరస్తా అభివృద్ధి పనులను పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించుకునే ఏర్పాటు చేయనట్లు మంత్రి వెల్లడించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువలకు నీటి విడుదలపై మంత్రి మాట్లాడుతూ D37తో పాటు 39, 40, 41 డిస్ట్రిబ్యూటరీల ద్వారా ఆదివారం నుండి అన్ని చెరువుల నింపే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అందువల్ల రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సంవత్సరం సరైన వర్షాలు లేకున్నప్పటికీ పైనుండి కురిసిన వర్షాల వల్ల నాగార్జున సాగర్ డ్యాం నుండి ఆ నీటిని కాలువలకు వదిలి రైతులు వ్యవసాయం చేసుకునే అవకాశం కలగడం అదృష్టమని అన్నారు. వచ్చిన నీటిని సక్రమంగా వినియోగించుకోవడంలో భాగంగా ముందుగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని, పోలీసు, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూటరీల ద్వారా జాగ్రత్తగా నీటిని కిందికి వదలడం, చెరువులను నింపడం చేస్తున్నామని తెలిపారు. కాలువలలో పేరుకుపోయిన పూడికను, అదేవిధంగా చెత్తను తొలగించేందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 15 రోజులుగా 13 మిషన్లను ఏర్పాటు చేసి వాటిని తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యేక చొరవ తీసుకుని చెరువులన్నింటినీ నింపేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు రఘువీర్, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ శాసనసభ్యులు జయవీర్, నల్గొండ ఆర్డీఓ రవి, ఆర్ఎండ్బి ఎస్ఈ, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, పాషం రామరెడ్డి, వంగూరు లక్ష్మయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.